ఏరా అబ్బాయి, చూసావా చేపల పులుసు? ఇది చేపల పులుసు అంటే మొక్కగా పులుసేమో చిక్కగా. మీ పెన్నాం చేతి చేపల పులుసు అంటే ఇంక చెప్పక్కర్లేదు అబ్బాయి. ఇది ఎలా చేస్తావో తెలుసా నీకు? పొయ్యి మీద గిన్నెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకోవాలా. అందులో సోంపు జీరా ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి మాగిన తర్వాత కూతంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసి కచ్చా పచ్చాగా తిప్పేయి. ఇంకేముంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలిచ్చే ధనియాల పొడి వేసేయి. అది కూడా బాగా తిప్పేసిన తర్వాత కూతంత కరివేపాకు వేసుకో, పసుపు వేసుకో, కారం వేసుకో. కారం గట్టిగా వేయి, ఎందుకంటే ఇది పులుసు కదా, కారం ఎక్కువ పట్టుద్ది. గడ్డతో అటు ఇటు తిప్పేసి అందులో చింతపండు పులుసు పోసేసాయి. చింతపండు పులుసు వేసేసి దాన్ని గట్టిగా కాస్త మగ్గని తగిలిస్తే కొద్దిగా జీరా పౌడర్ తగిలించి జీలకర్ర పొడి కూసంత వాటర్ కూడా వేసేసుకో. కొత్తిమీర కూడా వేసేసి మగ్గని. చింతపండు ఉడకాలి అబ్బాయి. 50% చింతపండు ఉడికిన తర్వాత అందులో మన చేప ముక్కల్ని ముంచేసి అందులో ఈత కొట్టాలి మేడం. ముక్కలన్నీ చక్కగా సరిపోయిన పులుసు చూసుకొని మూతెట్టాయి, చక్కగా ఉడికిపోద్ది సిమ్లో. ఫస్ట్లో పచ్చిమిర్చి ఉంది కాబట్టి 4 పచ్చిమిరకాయలు విడిగా ఘాట్లు పెట్టి అందులో పడాయి. అది కూడా పులుసుతో పాటు ఉడికిపోద్ది. ఆహా, చూసారా రే, తయారైపోయిందిరా మన చేపల పులుసు. ఇక చివరాఖరిగా కొంత కొత్తిమీర వేసుకో. ఆ తర్వాత ఒక పట్టేసుకో.